सर्वविस्वन्यस्तपादपद्मायते वामहस्तालोलवेदशास्त्रायते ज्ञानसूर्यायते दत्तरूपायते श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् శ్రీవేణుగోపాలకృష్ణాయ వందనం. శ్రీ దత్తస్వామి వారి దివ్య సందేశము. శ్రీ షిరిడి సాయి విమర్శనా ఖండనము 4వ భాగము. శ్రీ సాయి హిందూ మతస్థుడే. శ్రీ సంపూర్ణానంద శ్రీ సాయిని గురించి ఆయన ముస్లిం అనియు హిందువు కాదనియు ముస్లిం సంస్కృతిని హిందూ మతంలోనికి త్రోయుచున్నారనియు ఆరోపించుట సరికాదు. శ్రీ సాయి హిందూ బ్రాహ్మణుడు. ఆయన హిందూ దేవతలను ఆరాధించుచు భక్తులను కూడా హిందూ దేవతలను ఆరాధించుటలో ప్రోత్సహించినారు. ఒకసారి వర్షములో తడీచు క్రింది మెట్టుపైనున్న సాయి హనుమంతుని విగ్రహము కల పైమెట్టును భక్తులు ఎక్కమన్నను ఎక్కక స్వామి కన్నా క్రింది స్థాయిలోనే ఉండవలయునని పలికినారు. ఒకసారి ఒక ముస్లిం భక్తుడు తన ఆశీస్సులతో సంతానము పొంది లడ్లు తీసుకుని రాగా శ్రీ సాయి వాటిని హనుమంతుని గుడిలో పంచమని ఆదేశించిరి. అల్లా హనుమంతులకు కుస్తీ జరుగగా హనుమంతుడే గెలిచినాడు అని పలికిరి. ఎప్పుడూ అల్లా మాలిక్ అని పలుకు శ్రీ సాయి ఇట్లు పలుకుట ఆ ముస్లిం భక్తుని మత దురాభిమానమును పోగొట్టుటకే తప్ప అల్లాపై భక్తి లేక కాదని గ్రహించవలను. హిందూ దేవతలపై శ్రీ సాయి ఎంతో భక్తిని చూపించినారు. తాను హిందూ బ్రాహ్మణుడుననియు ఉపనయనంలో కుట్టిన చెవులను శ్రీ సాయి చూపెడివారు. ఒక దసరా నాడు తాను ముస్లిం అయినచో తనకు సుంతి చేసినారా లేదా చూడమని దిగంబరుడై శ్రీ సాయి కోపముతో కేకలను పెట్టినారు. ఇవి అన్నీయును శ్రీ సాయి హిందువనియే నిరూపించుచున్నను ఆయన కొన్ని ముస్లిం పద్ధతులను అవలంబించుట ఆ 2 మతముల సమన్వయము కొరకేనని తెలియవలయును. వస్త్రధారణములో ఆయన తరువాత శ్రీ సత్యసాయిగా అవతరించినప్పుడు హిందూ క్రైస్తవ మత సమన్వయమును సూచిస్తూ మరొక ప్రయత్నమును చేసినారు. శ్రీ సాయికి గురు పరంపర ఉన్నది. శ్రీ సాయికి గురు పరంపర లేదని వారు చేసిన ఆక్షేపణయు నిజము కాదు. శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తుడగు శ్రీ వెంకూసాయే శ్రీ సాయికి గురువు. శంకరాచార్య గురు పరంపరలను కూడా సదాశివ శంకరాచార్య పరంపరలో చెప్పినట్లు వెంకటేశ్వర వెంకూసా పరంపరయు అట్టిదే గదా. తన గురువగు శ్రీ వెంకూసా తనకిచ్చిన ఇటుకరాయిని శ్రీ సాయి ఎంతో ప్రియముగా దాచుకున్నారు. సూచన: ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారము చేయడము భగవంతుడికి అమితమైన ఆనందాన్ని కలిగిస్తుందని శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమద్ భగవద్గీతలో చెప్పియున్నారు. అందుకే జ్ఞాన యజ్ఞేన తేనాహం అని గీతలో అన్నారు. మనకు ఆధ్యాత్మిక జ్ఞానము శాశ్వతమైన సంతోషాన్ని కలిగించటమే కాక ప్రపంచంలో శాశ్వతమైన శాంతిని కూడా నెలకొల్పుతుంది. కాబట్టి శ్రీదత్త భగవానుని అపూర్వమైన ఈ ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారములో భాగస్వాములై ఆ భగవంతుని పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందగలరు. జై దత్తస్వామి.